హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జర్నీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ దిస్ అజయ్. ఇవాళ అయితే సిద్ధులగుట్ట అయితే పోతున్నాం. ఇవాళకే లాస్ట్ రోజు కాబట్టి సిద్ధులగుట్ట పోయి చూసి అక్కడ ఎట్లుంది వ్యవస్థ అనేది మొత్తం చూసి అన్ని చూసేస్తాం. ఓకేనా స్వామి? జై శ్రీరామ్. జై శ్రీరామ్. సాములు మళ్ళా సిద్ధులగుట్ట పోతున్నాం. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత దేవుని కమన్ దగ్గరికి అయిన తర్వాత వీడియో చాలు చెప్తాం. ఆడు స్వాములు ఇప్పుడైతే సిద్ధులగుట్ట అయితే వచ్చేసినాం. ఇప్పుడే వచ్చేసినాం. గంట పట్టింది మాకు జర్నీ జైత్యాల నుంచి. స్వాములు సిద్ధుల గుట్ట లోపలికి అయితే పోతున్నాం. గుట్ట లోపల దేవుళ్ళు ఉంటాయి. ఈ అన్ని దేవుళ్ళను చూపించే ప్రయత్నం చేస్తాం. ఓకేనా స్వామి? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. రాజాని దేవ్ మురి బోదల్లా ఇదికి బలేలి రాజాని బక్కరా ఏడా అయిపోయిన వాళ్ళకో వాళ్ళు ఉంటారు అదేనా. వావ్, వచ్చేసాం గులేక్. అరే అరే ఇడుంది అర్మం. ఓ మనిషి నమో నమస్తే ఇప్పుడు హెడ్ దావట నేను పెట్టు బొట్టు పెట్టు. జై స్వామి. జై శ్రీరామ్. ఫోన్ సామి ఫోన్. విష్ణు సామి చూడండి ఫ్రెండ్స్, దొంగ సామి వీడియో తీస్తుండు. రాజు స్వామిని ఒక్క నిడిచి పెట్టుండి ఇలా. అమ్మో, ఎటు తీసుకుపోతారు? పిరికి స్వామికి పట్టరా అట్లా ఏ దేవుడు? అటే భయం అవుతుంది. దేవుడు రోజు వాటర్ వస్తాయి దీనిలో, ప్రతిరోజు వస్తాయి. జై దుర్గమ్మ తల్లికి.
ఘోరంగా అయినాయి స్వామి బండలు. స్వామి గుడి లోపలికి అయితే వచ్చేసినాం. ఘోరంగా ఉంది, వేరే లెవెల్ ఉంది మొత్తం. అంటే పోయినసారి కూడా వచ్చినాం మేము, వీళ్ళు రాలే, కొత్తగా వచ్చారు వీళ్ళు. మేము కొత్తగా వచ్చినాం సార్ చేసినాం. ఎట్లుంది సార్? వస్తే మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. మస్తు అంటే మస్తు. ఒకసారికి బండలు చూడు మొత్తం కట్టినట్టే ఉన్నాయి సేమ్. కానీ ఇవి ఆగినాయి సార్. మస్తు బాగుందో గుడి. బండలు అయితే చేయించలేదు అప్పటి నుంచి. ఒక రాసామి పడతలే కానీ అందరు మంచిగా జై శ్రీరామ్. ఇది చేయించినవి కాదు స్వామి, ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇగో చూడండి బండలు మొత్తం. జై శ్రీరామ్. బయటకైతే వెళ్తున్నాం స్వాములు, బయటకైతే వెళ్తున్నాం. ఇప్పుడు అయిపోయింది, అన్నీ అయితే తిరిగేసినాం గుళ్ళు. ఓ సాయి అట్లేవు. జై శ్రీరామ్. మా రాజైతే బండలు పెడుతుంది స్వామి. పిల్లని ఇస్తలేదు కదా, పెళ్లి కావాలని ఇచ్చారన్న ఇచ్చేసిండు. కావాలని బండలు పెడుతుండు, బండల మీద బండలు. బండ పెడితే రాజుకు పెళ్ళి అవుతుంది. ఆయన అయితే మొత్తం మారిపోయింది స్వామి. అందరూ కొంచెం అర్థం చేసుకోరు. జై శ్రీరామ్. స్వామి ఎందుకు పెడుతున్నావు స్వామి? రాజు స్వామి పెళ్లి కావాలని మొక్కు జరగాలని, పెళ్లిళ్ళు కావాలని. పెళ్ళిళ్ళు కాదు, పెళ్ళి పెళ్లి చేసుకుంటా స్వామి. జై శ్రీరామ్. ఇప్పుడు గుట్ట ఎక్కడప్పుడైతే చూసిరు కదా స్వామి, ఎంత హైట్ ఉందో గుట్ట. దాని మీద కూడా ఈ కోనేరు ఉంది స్వామి చూడరి. దీని మీద మళ్ళీ వాటర్ ఆగడం అంటే గ్రేట్. ఎందుకంటే ఊట అంటే మనకి కిందికి వెళ్ళిపోతుంది. గుట్ట పైన కూడా నీళ్ళు ఉండడం అంటే అది విచిత్రం స్వామి. చూడరు, దేవుని మహిమ అన్నట్టే స్వామి జై శ్రీరామ్. గుట్ట పైన కూడా ఊట ఉంది స్వామి. కోనేరులో అయితే వాటర్ ఉన్నాయి చూసేది కదా, చూడరు ఇంకా మస్తు ఉన్నాయి వాటర్. ఎందుకంటే గుట్ట పైన వాటర్ ఆగవు అసలుకి, కానీ ఆగినాయి అంటే దేవుని మహిమనే. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ కోనేరు దగ్గరికి వెళ్ళి కోనేరులో నీళ్ళు చూసి చల్లుకొని ఈ వెంకటేశ్వర గుడికి అయితే వచ్చేసినాం. ఇక్కడ దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళడమే ఇంటికి. జై శ్రీరామ్. పులిహోరకు దర్శనం చేసుకొని మళ్ళీ ముందరికి పోయి పులిహోర లడ్డూలు తీసుకొని ఆరెక్కితే పోయి జయించాలి. పులిహోరకి వీళ్ళకి ఇక మా రాజా అయితే 6 పులిహోర ప్యాకెట్, 4 లడ్డూలు, సిరాయిస్ కూడా సావి సరిపోతాయా అవి? రాసావి నీకు సరిపోతాయా? చాలా స్వామి ఎందుకు ఏరిపోవు స్వామి. జై శ్రీరామ్. నడతలే కానీ కొన్నాడుకుంటా సావి మనుషులు పనైతే వేసి ఎందుకు సావి అయ్యో సావి నడితే మంచిది సావి. పెళ్లి కావాలని మొక్కినావు, నడితే తొందరదే కదా. అక్కడ సిద్ధేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం. అన్నీ చాలా బాగా జరిగినాయి. అందరం మంచిగా ఎంజాయ్ చేసినాం. ఎంజాయ్ అంటే ఎంజాయ్ కాదు, స్వామికి చేసినాం, చూసినాం, దేవుళ్ళని చూసి దర్శనం చేసుకున్నాం. ఇంకోటి దాని తర్వాత అపూర్వ వెంకటేశ్వర స్వామి అని ఇక్కడ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ చూపెట్టాను సార్. ఈ టెంపుల్ దర్శనం చేసుకొని భిక్ష కొత్తాం. జై శ్రీరామ్.